అయితే నిన్న ఒక స్టోరీ అయిందనమాట. స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఏంటంటే నిన్న నేను సెకండ్ షో సినిమా మన శంకర్ వరప్రసాద్ సినిమా హాల్‌కి వెళ్ళాననమాట. అంటే సినిమా చూడడానికి వెళ్ళాననమాట. సినిమా హాల్ అనేస్తున్నాను. సినిమా చూడడానికి వెళ్తే ఇంటర్వెల్ టైం అప్పుడు నా ప్యాంట్ చిరిగిపోయిందనమాట. కుర్చీకి మేకు ఉండేది. మేకు చూసుకోకుండా నేను వెళ్ళిపోయాను. మేకు తగిలిసి ప్యాంట్ చిరిగిపోయాయి. ఓకే. ఇప్పుడేం చేయలేము కదా అని అలా క్యాంటీన్‌కి వెళ్ళి పాప్‌కార్న్ ఏదో తెద్దామని వెళ్తే ఆ క్యాంటీన్ ఓనరు ఇంకా హెల్పరు ఇద్దరు కొట్టేసుకుంటున్నారనమాట. ఏంటి ఇది కొట్టేసుకుంటున్నారంటే అక్కడ జనాలు ఉన్నారు క్యాంటీన్ ముందు. అయితే హెల్పర్‌కి ఒక పని చెప్పాడనమాట ఓనరు. ఏంటని, డ్రింకులు గట్టా అందించరా నాకు అని. అయితే అంత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగాడు. ఎవరు డ్రింకులు అడగలేదని ఆ హెల్పర్ ఏమొంచో అందిస్తున్నాడనమాట పాప్‌కార్న్. అంటే కస్టమర్లు గట్టా ఇస్తున్నాడనమాట పాప్‌కార్న్. ఇస్తుంటే "నువ్వెందుకు ఇస్తున్నావురా? నీకు చెప్పానా ఇమ్మని, ఇది అది" అని తిట్టించాడనమాట ఆ హెల్పర్‌కి. ఆ హెల్పర్ ఏమొంచో నా ఏజోడు. ఉడికి రక్తం. అందరి ముందు తిడితే ఆడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? ఓనర్ అని కూడా చూడలే. శివ స్టైల్‌లో ఇలా షట్టర్ ఎత్తాడనమాట. షట్టర్ ఎత్తి "నువ్వెవడో నాకు తిట్టను" కానీ వెళ్ళిపోయాడనమాట. అంతే మరి. నీకు ఆడు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఆడికి తిరిగి రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఎంత పెద్ద ఓనర్ అయినా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీకు అవసరమైనప్పుడు నువ్వు ఆ హెల్పర్‌ని తెప్పించుకున్నావు. ఆడు అక్కడ పని చేస్తున్నాడు. నువ్వు వాడికి ఎందుకు తిడతావు? తిట్టకూడదు కదా. నీ అవసరం పని అయినప్పుడు వచ్చాడు, పని చేస్తున్నాడు. నువ్వు అందరి ముందు తిడితే ఆడు ఉడికి రక్తం ఊరుకుంటుందా? ఊరుకోదు. నా ఏజోడు. నేనే ఊరుకోలేదు. నేనే వచ్చాననమాట వదిలిచి. అందరి ముందు నాకు రా అంటావా అని. ఇంకా ఆడు రేపేమో నీ క్యాంటీన్ తీసి ఆ సినిమా వాళ్ళు ఆడు సొంత క్యాంటీన్ కూడా పెట్టుకొచ్చాడు. ఎందుకంటే ఉడికి రక్తం ఆగదు. అవన్నీ బుర్రలో ఉంచుకుంటాడు. ఇంక మనసులో కూడా ఉంచుకోవచ్చు. అది ఎవడైనా మీ దగ్గరికి వచ్చి పని చేసినప్పుడు ఆడు మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఆడికి ఇవ్వండి. లేకపోతే నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడికంటే, ఆడెందుకు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఆడు నీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు ఎంతో పెద్ద ఓనర్ అయినా నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే ఆడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడనమాట. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవడు నీకు రెస్పెక్ట్ ఇవ్వడు. నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఈరోజు డబ్బులు నీ చేతిలో, రేపు ఆడి చేతిలో, ఎవడికి తెలుసు? అది మ్యాటర్. అందుకే జాగ్రత్తగా ఉండండి ఓనర్స్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.